కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం కత్తిపూడిలో ఓ వెల్డింగ్ షాప్ లో భారీ పేలుడు సంభవించింది. ట్యాంకర్ కు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోయింది. పేలుడు ధాటికి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కత్తిపూడికి చెందిన కొచ్చెర్ల ప్రభాకర్, బూరా శామ్యూల్ గా గుర్తించారు. ట్యాంకర్ లో ఏముంది, ఎలా పేలిందన్నదే తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బలరాం, కత్తిపూడి నియోజకవర్గం శంఖవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఒక ట్యాంక్ పేలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా అంటే శంఖవరం గ్రామానికి చెందిన వాళ్ళుగా పోలీసులు అయితే గుర్తించారు. కొచ్చెర్ల ప్రభాకర్, బోరా శామ్యూలు ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే వెల్డింగ్ చేస్తుండగా ఆ ట్యాంక్ లోపల ఏ గ్యాస్ ఉంది, దేని వల్ల పేలింది అనే దానిపై పోలీసులు కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నిప్పులు రావడంతో వీళ్ళు ఒకేసారి అగ్ని ప్రమాదం అయితే మాత్రం గురై పెద్ద శబ్దం కూడా వచ్చింది. స్థానికులందరూ కూడా ఆందోళన, భయభ్రాంతులు కూడా గురైన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.